ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వాల్మీకి రామాయణంలోని ఏ సర్గాలు పారాయణం చెయ్యాలి, దాని ఫలితం ఎలా ఉంటుంది, ఏ ఏ శ్లోకాలను పఠించాలి, ఏ ఏ దానాలు చెయ్యాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. వాల్మీకి రామాయణము దాదాపు 500 సర్గాలు అంటే అధ్యయనాలుగా విభజించబడింది. వాల్మీకి రామాయణము 7 కాండాలుగా విభజించబడింది. ఈ కాండాలు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. వాల్మీకి రామాయణంలో 24,000 కంటే ఎక్కువ ద్విపద శ్లోకాలు ఉన్నాయి. రామాయణం దాదాపు 4,80,002 పదాలతో కూడి ఉంది. బ్రహ్మదేవుడు ఆదేశించిన తర్వాత వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రామాయణము మర్యాద పురుషోత్తమగా వర్ణించబడిన అయోధ్య యువరాజు రాముడు కథను చెప్తుంది. రామాయణ పారాయణము భారతీయులకు నిత్యకృతం. ఎక్కడైతే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు విల్లు విరుస్తాయి. లోకంలోని సమస్త ఉత్తమ గుణాలకు, ధర్మాలకు నిలువెత్తు రూపం శ్రీరాముడు. భారత జాతి ఆత్మారాముడు. అందుకే ఈ జగమంతా రామమయంగా భావిస్తోంది. రామాయణము వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము అను త్రివేణి ధర్మ సంగమంగా చెబుతారు. నేటి సమాజంలో అంతకంతకు అంతరించిపోతున్న నైతిక విలువల బలం పుంజుకోవాలంటే రామాయణ పఠనం అనివార్యం. రామాయణము భారతీయ సంస్కృతికి పుట్టినిల్లు. సంతానం కోసం అనేక రకాలైన వ్రతాలు, నోములు, మంత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి రామాయణ పారాయణం. సంతానం కలగడం కోసం రామాయణం పారాయణం చేయవచ్చు. రామాయణము బాలకాండలోని 15వ అధ్యాయనము, 16వ అధ్యాయనము 2 స్వర్గాలు భార్యాభర్తలు ఇద్దరూ నియమనిష్టలతో పారాయణం చేయాలి. వచనము చదవడం కాదు, శ్లోకాలు మాత్రమే చదవాలి. అప్పుడే అది పారాయణం కిందికి వస్తుంది. ఈ స్వర్గలో ఏముంది? దశరథ మహారాజుకి పిల్లలు కలగకపోవడంతో తన భార్యలో అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయి పుత్రికామేష్టి యాగం చేశాడు. యాగ గుండం నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసపాత్రనిచ్చి దీన్ని తన భార్యలకి ఇమ్మని చెప్పి అంతరార్థమయ్యాడు. యాగ సఫలం అవడంతో ఋషులు, రాజు అందరూ సంతోషించారు. తర్వాత పాయస పాత్రలోని సగభాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు. మిగిలిన సగంలో సగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన పావులో సగభాగం కైకకి ఇచ్చాడు. ఈ ప్రకారంగా 3 భార్యలకు పాయసం పంచడంతో 3 అత్యంత భక్తి శ్రద్ధలతో దాన్ని సేవించారు. గర్భం దాల్చారు. ఒక శుభముహూర్తంలో కౌసల్యకు శ్రీరాముడు, కైకకు భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు జన్మించారు. సంతానం కోరుకునేవారు ఈ 15 మరియు 16 స్వర్గాలు. దశరథ మహారాజుకి సంతానం కలగలేదు కాబట్టి పుష్టకామేష్టి యాగం తలపెట్టినటువంటి పారాయణం చేయాలి. రామ నవరాత్రుల్లో చదువుకుంటే మంచిది, కానీ ఇప్పుడే పారాయణం చేయాలన్న నియమం ఏమీ లేదు. ఎవరికి వీలైతే అప్పుడు ఒక శుభముహూర్తం చూసుకొని లేదా జన్మ నక్షత్రం రోజున ప్రారంభించాలి. ప్రాతకాలంలో శుచిగా చేయాలి. పిల్లలు కావాలి అనుకుంటే అది ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరూ అర్థం చేసుకొని ఒకరి కోసం ఒకరు అర్థం చేసుకొని సహకరించుకుంటూ చదువుకోవాలి. భర్త చదివితే భార్య వినడము, భార్య చదివితే భర్త వినడం, లేదా ఎవరికి వారు పారాయణం చేసుకోవచ్చు. ఇందులో ఏ ఒక్కరూ చేసినా సరిపోతుంది. అయితే చేసే ముందు సీతారామ లక్ష్మణ హనుమ కలిసిన విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ, 3 రాణులు, 4 పిల్లని ఉయ్యాల్లో వేసిన పటాన్ని కానీ ఉంచి దీపారాధన చేసి రామాయణ గ్రంథానికి కూడా పూజ చేసి చదువుకోవాలి. క్షీరాన్నము నైవేద్యంగా పెట్టాలి. ఆవు పాలతో అన్నం, బెల్లం, నెయ్యి వేసి చేసిన క్షీరాన్నం నివేదన చేసి హారతి ఇవ్వాలి. ఈ ప్రసాదం భార్యాభర్తలు ఇద్దరూ తినాలి. ఇలా ఒక 20 రోజులు చేయాలి అని ఉమా సంహిత చెప్తుంది. ఇద్దరు నియమనిష్టలతో ఉండాలి. రామనామ సంకీర్తన చెయ్యాలి. త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శ్లోకాలు ఎంతో శక్తివంతమైనవి, ప్రభావితమైనవని ప్రతీతి. రామ మూల మంత్రము, రామ తారక మంత్రము, రామ గాయత్రి మంత్రము, రామ ధ్యాస మంత్రము, కోదండ రామ మంత్రము, విష్ణు సహస్రనామానికి సూక్ష్మ రూపంగా చెప్పే శ్లోకము.
ఈ శ్లోకము 3 మార్లు స్మరిస్తే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్పినట్లుగా నివేదిక ఉన్నాయి. రాముడి జన్మదినంను ప్రజలకు ఒక వేడుక. 14 సంవత్సరాల వనవాసం, ఆపై లంకను జయించి రావణ సంహారం గావించి తిరిగి అయోధ్య చేరిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగింది. అందుకే శ్రీరామ నవమికి అంతటి ప్రాముఖ్యత. ఈరోజు దేవునికి సమర్పించవలసిన ఏమిటో తెలుసుకుందాము. పసుపు రంగు బట్టలు, పసుపు ఆహారము, శంఖము, పసుపు రంగు గవ్వలు, తామర పువ్వులు, ఎర్రని పువ్వులు. ఏ దానాలు చేయాలో తెలుసుకుందాం. పేదలకు అన్నదానము, వస్త్రదానము, రామాలయానికి కుంకుమ జెండాను సమర్పించాలి. ఇంకా ఏమేం చేయాలో తెలుసుకుందాము. రామ రక్షాస్త్రాన్ని పఠించాలి. రామ మంత్రము, హనుమాన్ చాలీసా, బజరంగ బాణ్, సుందరకాండ మొదలైన వాటిని పఠించాలి. శ్రీరామ నవమి రోజున రాముని పూజించడం వల్ల ప్రత్యేక పుణ్యఫలం లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.